దేశంలో ఎక్కడ విన్నా కాక్రోచ్ జనతా పార్టీ పేరే వినిపిస్తోంది. ప్రధాన పార్టీలను మించి ఈ పార్టీ సోషల్ మీడియాలో దూసుకు వెళ్తోంది. రాబోయే రోజుల్లో ఈ పార్టీ ఏం చేయబోతోంది? ఉద్యోగాలు రావటం లేదు. ఈ అసహనంలో నుంచే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టిందన్న మాటలు దేశ యువతను ఆకర్షిస్తున్నాయి. ఈ కాక్రోచ్ పార్టీ భవిష్యత్తులో ఎలా దూసుకు వెళ్తోంది? ఈ పార్టీతో యువతకు ఎలాంటి లాభం ఉంటోంది? ప్రభుత్వ నిరంకుశత్వ ధోరణే కారణమంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలంతో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. దేశంలో ఎక్కడ విన్నా కానీ కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు రీసౌండ్ ఇస్తోంది. సో ఒక రకంగా జెన్జీ దేశ రాజకీయాల్లో ఏ విధంగా అడుగులు వేయబోతుందో కూడా ఇప్పుడు మనకు కనిపిస్తోంది. సో నిన్న మొన్నటి వరకు ఒక విజయ్ గురించి మనం మాట్లాడితే ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఒక రకంగా చూస్తే అటు భారతీయ జనతా పార్టీ అవ్వచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్స్ని మించి కూడా కాక్రోచ్ జనతా పార్టీ దూసుకుపోతుంది. రేపు రాబోయే రోజుల్లో అసలు ఈ పార్టీ ఏం చేయబోతుంది? ఒక రాజకీయ శూన్యత కనిపించింది, ఆ శూన్యతలోంచే మేము వచ్చామని చెప్తూ ఉన్నారు. సో ప్రశ్నించటం సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నాం, రాజకీయాల్లో మాకు అవకాశాలు రావట్లేదు, చదువుతున్నాం, ఉద్యోగాలు రావట్లేదు. సో ఈ అసహనంలోంచే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది అని చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దేశ యువతను ఆకర్షిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి మనకు జేడీ శీలం గారు మనతో పాటు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్, రాష్ట్ర రాజకీయాలు అవ్వచ్చు, దేశ రాజకీయాలు అవ్వచ్చు, మీకు చాలా సుదీర్ఘ అనుభవం ఉంది. ఏంటి అసలు ఒక 5 days నుంచి కాక్రోచ్ జనతా పార్టీ అని చూస్తున్నాం. సో ఇప్పటి వరకు కూడా రాజకీయ పార్టీలు పుట్టాలి అంటే ఒక సిద్ధాంతము, దానికి సంబంధించి చాలా గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంటుంది. కేవలం ఒక వెబ్ పేజ్తో ఒక పార్టీ దేశ చరిత్రలో కనిపిస్తోంది, దానికి ఫాలోవర్స్ కూడా కనపడుతూ ఉన్నారు. సో ఎలా చూస్తున్నారు ఈ కాక్రోచ్ జనతా పార్టీని? ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ యూత్. అంటే వాళ్ళు మీరు అన్నారు కదా, చదువుకున్న ఉద్యోగాలు రావడం లేదు, తర్వాత ఏమైనా మంచిగా కొంచెం లైఫ్ మంచిగా ఉండాలి, బ్రతకాలి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళ ఆస్పిరేషన్స్. తర్వాత ఈ ఏఐ వచ్చి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఉన్న ఉద్యోగాలు పోతాయేమన్నటువంటి భయం. సో ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ అభద్రతా భావం. అందులో గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఈ నిరంకుశత ధోరణులు కూడా కారణం. సో అందుకని, ఎందుకంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఎక్కడ లేవు, ఉన్నాయి, పోతున్నాయి. పబ్లిక్ సెక్టర్లో ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి. సో ఇదంతా రిఫ్లెక్షన్ ఆఫ్ ద యూత్స్ ఫ్రస్ట్రేషన్. కానీ మా కోసం ప్రశ్నించే వాళ్ళు లేరు, మేమే ప్రశ్నిస్తాం. ప్రశ్నించాలంటే ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు, వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. ఇక ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడాలంటే ఎక్కడికో వచ్చి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక అంశం గురించి భావాలు పంచుకోవాలనుకుంటే దేశ రాజకీయాలను ఈరోజు కమెంట్ బాక్సుల్లో మాట్లాడుతున్న పరిస్థితి యువతలో కనిపిస్తోంది. సో ఎలా చూస్తున్నారు సార్? వాళ్ళు బయటకు వస్తారండి. ఇట్స్ నాట్ గోయింగ్ టు కీప్, ఇంకా ఇదే కంటిన్యూ అవుతుంది. అఫ్ కోర్స్ ఇది కాక్రోచ్ పార్టీ కంటిన్యూ అవుతుందా లేదా అనేది బీజేపీ ఏదో చేస్తారు, కాళ్ళు ఎరగొట్టడం ఏదో చేస్తారు. కాక్రోచ్ ఫామ్లో కంటిన్యూ కాకపోవచ్చు, బట్ దిస్ ఆస్పిరేషనల్ ఫామ్ ఇట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ డిఫరెంట్ ఫామ్. తప్పనిసరిగా ఇవేం ఆస్పిరేషన్స్, ఈ ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది డెఫినెట్గా ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కనుక కొంచెం జాగ్రత్త పడి చేస్తే కాంగ్రెస్కి సపోర్ట్ దొరుకుతుంది. అట్లానే రాహుల్ గాంధీ గారు దగ్గరగా వీళ్ళు చేసే దగ్గర ఉంది. సో ఆయన కూడా కొంచెం ఈ ఆస్పిరేషన్స్కి పాటు మా టీం అంతా పనిచేశారు. కానీ ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే కోట్లల్లో డబ్బు కావాలి, కుల సమీకరణాలు కావాలి, మత సమీకరణాలు కావాలి, రకరకాల సమీకరణాలతో పార్టీలు పెడతారు. కానీ ఇక్కడ ఒకే ఒక అంశం తెర మీదకి వచ్చింది. వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఎక్కడా కనెక్ట్ అయిన వాళ్ళు కాదు, వాళ్ళందరూ ఒకే కులానికో ఒకే మతానికో చెందిన వాళ్ళు కాదు. దేశంలో తమకు న్యాయం జరగట్లేదు, తమ కోరికలను, తమ అభిష్టాలకు అనుగుణంగా పాలన సాగట్లేదు, ప్రతిపక్షాలు కూడా స్పందించట్లేదు, కాబట్టి మేము స్పందిస్తున్నామని చెప్పిన పరిస్థితి. ఏమంటారు? ప్రతిపక్షాలు స్పందిస్తున్నాయి, బట్ ఆస్పిరేషన్స్ చాలా హైగా ఉన్నాయి. దాన్ని డెఫినెట్గా వీ విల్ ఆల్ రెస్పాండ్. నేననేది ఏంటంటే ఐ కంగ్రాచులేట్ దెమ్ ఫర్ వెంటిలేటింగ్ దేర్ డిఫికల్టీస్. అంటే వాళ్ళు కూడా దీనిలో కూడా పెట్టారు 1, 2, 3, 4, 5 నేను చూశాను. అంటే రాజ్యసభకు రాకూడదు, సుప్రీంకోర్టు జడ్జిలు, తర్వాత ఇంకొకరు రాకూడదు, మేనిఫెస్టోలో పెట్టారు. అవన్నీ పార్టీలు కనుక ఆ మేనిఫెస్టోలు తీసుకొని అమలు చేస్తే
దే వాంట్ గో ఫర్ ఎ డిఫరెంట్ పార్టీ. వీళ్ళు మనం ఫెయిల్ అవుతున్నారు కాబట్టే ఈ రకమైనటువంటి సో ఇప్పుడు జంజీకి సంబంధించి ఒక రకంగా రాహుల్ ఫేస్ కనిపిస్తుంది. సో ఇప్పుడైనా రాహుల్ తన ఆలోచన విధానాన్ని మార్చుకొని యువతకు ఇంకా దగ్గరయ్యే ప్రయత్నం చేయబోతున్నాడా? ఏం జరగబోతుంది? కాంగ్రెస్ కి ఒక అలర్ట్ అనుకోవచ్చా ఇది? మనం కాంగ్రెస్కే కాదు, ఒక రకంగా చెప్పాలంటే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు అలర్ట్ అనుకోవాలా? యు ఆర్ రైట్. నాట్ ఓన్లీ ఫర్ కాంగ్రెస్ పార్టీ, ఎనీబడి హూ ఈజ్ రెస్పాన్సివ్ టు పబ్లిక్ సెంటిమెంట్స్. రాహుల్ గాంధీ ఆలోచన మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఆలోచనలు ఆయన చేస్తూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు. కాకపోతే ఇంకా కనెక్ట్ కావాలి, అవుతారు అనేటువంటి నాకు నమ్మకం ఉంది. ఐఎమ్ టెల్లింగ్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ, నేను యువకుడిని కాకపోవచ్చు కానీ మీ యాస్పిరేషన్లో భాగస్తున్నాయి. వీ విల్ ఆల్ స్ట్రైవ్ హార్డ్. మేము చాలాసార్లు చెప్పాం అదే. కాకపోతే ఇప్పుడు ఒక ఆర్గనైజ్డ్గా చాలా సిస్టమేటిక్గా బయటకు వచ్చాయి. అండ్ గతంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అవినీతిని అంతం చేస్తామంటూ ముందుకొచ్చింది. ఆ తర్వాత ఏ అవినీతి నినాదంతో అంతం చేస్తామని వచ్చారో వారిని అవినీతిలోకి పంపించిన పరిస్థితులు కనిపించాయి కదా. రేపు కాక్రోచ్కి కూడా ఇటువంటి పరిస్థితులే పెద్ద పెద్ద పార్టీలు చేయబోవా? బీజేపీ చేస్తుంది, అదే చెప్పా. కాళ్ళు కొడతారు, కాక్రోచ్ ఉండకపోవచ్చు. బట్ ఈ ఆలోచనలు వేరే ఫామ్లో మేనిఫెస్ట్ అవుతాయి. తప్పనిసరిగా ఎవరైతే వారికి అనుగుణంగా పనిచేస్తారో వారి దగ్గరకు యువత చేరతారు. ఇది గ్రహించి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, వారి అలవాట్లు, ఆలోచనలు వీళ్ళకి అనుకూలంగా వీరికి ఉన్నటువంటి ఆస్పిరేషన్స్కి పనిచేసినట్లయితే మంచి జరుగుతుంది. అండ్ డెఫినెట్గా యువకులకు నా సలహా ఏమిటంటే, యువకులకు ఎస్, దెర్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషన్, దెర్ ఈజ్ ఎ డెమోక్రసీ. కాన్స్టిట్యూషన్ సరిగా అమలు కాకపోవడం అనేటువంటి దురదృష్టం. ఇకనైనా మనం మన చర్యల ద్వారా ఓటు అనేటువంటి ఆయుధంతో సరైనటువంటి అభ్యర్థుల్ని నిలబడతారు, మన ఆశయాలకు నిలబడతారు అన్నటువంటి అభ్యర్థుల్ని, పార్టీల్ని మీరు పరిశీలించండి. మీకు ఈ పార్టీకి ఆ పార్టీకి ఏమని నేను చెప్పను ఇప్పుడు. బికాజ్ మీరు సమర్థులు, ఆలోచించే శక్తి ఉన్నటువంటి వారు. మీ ఆస్పిరేషన్స్కి రిఫ్లెక్ట్ అయ్యి మీకు అనుగుణంగా పనిచేసి గతంలో పనిచేసిన వాళ్ళు ఎవరు, ఈ 10 సంవత్సరాల్లో ఏ రకంగా పనులు చేస్తున్నారు, ప్రాంతీయ పార్టీల పని ఏ రకంగా ఉంది, మీరే బేరీజ్ వేసుకొని కుల మత ప్రాంతాల పార్టీలు కావాలా, లేకపోతే అన్ని కులాలు అన్ని మతాలు కలుపుకొని ఒక దేశంలో ఉన్నటువంటి వైవిధ్యాలన్నిటిని కూడా అన్నీ అర్థం చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి పార్టీలు కావాలా, ఇంకేమన్నా మార్పులు చేర్పులు చేసుకుంటే మీలాంటి వాళ్ళే చేరి నాయకత్వం వహించి మీకు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం తీసుకుంటే మంచిది. వి వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ఇంటూ స్పెషల్లీ కాంగ్రెస్ ఫోల్డ్. ఎవరైనా మీరు వచ్చి నాయకత్వం వహించి ఇదిగో ఈ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రజాస్వామ్యం ఉంది, మీరు రండి తప్పనిసరిగా. లేదు ఇంకో పార్టీలో ఉండి అక్కడికన్నా వెళ్ళండి, నో ప్రాబ్లం. బట్ మీరు డిసైడ్ చేసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా ఇక వీధుల్లో కాదు పోరాటం, కమెంట్ బాక్సుల్లోనే చేస్తామంటుంది. సోషల్ మీడియాలో మీమ్స్తోనే దేశ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నామంటుంది మొత్తంగా కాక్రోచ్ జనతా పార్టీ. మరి ఈ రాజకీయ పార్టీ ఉనికి ఏమవ్వబోతుంది ఏంటి అనేది మాత్రం